Hello guys, Nimi Balu Stories and welcome to day 58 in 365 days, 365 vlogs. సో చెప్పినా కదా మనం శంషాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాం అని చెప్పేసి ఈ రోజు నుంచి అయితే ఇదే మన స్టే అయితే ఇక్కడనే. సో నాతో పాటు ఈరోజు వ్లాగ్లో అయితే రోహిత్ కూడా వస్తారు. రోహిత్ హాయ్ యా. సో మన ఫ్రెండ్ రోహిత్ ఇప్పటి నుంచి వ్లాగ్లో అయితే రెగ్యులర్గా వస్తారు. మేమైతే ఇద్దరం ఒకటే దగ్గర అనమాట స్టే. సో ఇది మా అపార్ట్మెంట్ అంటే చెప్పినా కదా, నిన్న వ్లాగ్ ఎవరైతే చూడలేదో అది చూడండి. సో నేను ఈరోజు ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. సో ఎండ్ వరకు అయితే యూస్ చేసేయండి. ఇంతవరకు మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అది మనమైతే ఇప్పుడు శంషాబాద్ నుంచి అయితే హైట్ నగర్కి అయితే వెళ్తున్నాము. సో అది వేయడం నాకు ఇక్కడ కొత్త దోస్తులు. సో మనకి శంషాబాద్లో వచ్చి ఫస్ట్ డేనే వీడై పోరగా కలిసిండ్రు. మాట్లాడదాం ఒకసారి వీళ్ళతోటి. హాయ్ రా, నీ పేరేంది? నీ పేరు రా? బిట్టు. నీ పేర్రా? లక్కీ. ఏ క్లాస్ మీరు అందరూ? 5th. సో ఇక్కడనే ఉంటారా రోజు? మరి క్రికెట్ ఆడదాం మరి రేపటి నుంచి? ఆడిపించుకుంటారా నన్ను పక్కనా? మనకైతే వచ్చి రాగానే ఒక 3 ఫ్రెండ్స్ అయితే ఇట్లా కలిసిండ్రు. నా పేరు భార్గవ్ రా, బాలు. అన్న పేరు రోహిత్. సరేనా? రేపు నుంచి కుమ్ముదాం, వస్తారా మరి? క్రికెట్ ఆడదాం, మంచిగా ధూమ్ధామ్ చేద్దాం, ఓకేనా? సో అది రేపు కలుద్దాం రా. బాయ్ మరి, బాయ్. ఈరోజు నాతో పాటు రోహిత్ కూడా అయితే హైట్ నగర్కి వస్తున్నాడు. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ నిన్నలా మోటో బ్లాగింగ్ అయితే కాదు. రోహిత్ ఇంతకుముందుకు ఇప్పుడు హైట్ నగర్కి వచ్చినావా? అవునా? ఏంటంటే ఈరోజు నిన్నలా మోటో బ్లాగింగ్ కాదు, జస్ట్ వెళ్తుంటే ఆన్ ది వేలోనే లైక్ ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. సో అది లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఫైనల్గా అయితే కర్మన్ ఘాట్ వరకు అయితే వచ్చినాము. ఇక్కడ ఒక జ్యూస్ బండి దగ్గర ఆగినా. ఎండ ఎట్లా ఊడుతుంది తెలుసా అమ్మ, అసలు ఎండాకాలం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది గైస్. ఇంకా అసలు రానున్న డేస్లో ఇంకెట్లా ఓడుతుందో ఏమో, అసలు దాహం వేస్తుంది ఇట్లా. సో మనమైతే ఫస్ట్ ఒకసారి జ్యూస్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. సో గైస్ ఫైనలీ అయితే హైట్ నగర్కి రీచ్ అయినాము. ఇదే అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మనం ఈరోజు రూమ్ కూడా చేంజ్ చేస్తున్నాము హైట్ నగర్లో. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము నేను, రోహిత్. సో కొత్త రూమ్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే బ్లాగ్లో చేస్తా. వీడియో అయితే ఎండ్ వరకు అయితే విషేసేయండి. అండ్ ఇంతవరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ కూడా అయితే చేసేసుకోండి. సో గైజ్ ఇదే అనమాట మనము ఖాళీ చేయబోయే రూము. ఇన్ని 100 బ్లాగ్స్లో మన 365 డేస్ బ్లాగ్స్లో ఎప్పుడు చూపించలేదు, ఇదే ఫస్ట్ టైము. సో ఫైనల్లీ ఎట్లా ఖాళీ చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు అయితే చూపిస్తున్నా. సో మేమైతే ఇల్లంతా చదివేసుకొని మా మమ్మీ అండ్ మా పిన్ని అయితే మొత్తం ఖాళీ అయితే చేసేసిండ్రు. సో గైజ్ ఇప్పుడే మేమైతే అన్నీ షిఫ్ట్ చేసేసుకున్నాము. సో కింద వెహికల్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఇంకొక రూమ్కి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది మా మమ్మీతో చెప్పిస్తాగండి. సో అశు, ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాం రా. ఎప్పుడో నువ్వు పుట్టినప్పుడు వచ్చినాం, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మరి ఇంకా వస్తావా నువ్వు? ఇంకో ఇప్పుడు కొత్త రూమ్ దగ్గరికి రావా? నోరు తెరిచి చెప్పరా అదయ్యా, వేస్ట్ కాదు వీడు. ఇక అక్కడ లగేజ్ అయితే అన్నీ ప్యాక్ చేసేస్తున్నారు. మేమైతే అడుగుదాము ఇంట్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందని. మమ్మీ ఇంట్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది మమ్మీ? మనము 8 years. బన్నీ అడుగుతున్నప్పుడు వచ్చినావా? సో మా బన్నీ ఉన్నాడు కదా, మీరు ఇంతమంది బ్లాగ్ ఎవరైతే వీళ్ళది చూడండి, మీకు బన్నీ ఎవరో తెలుస్తుంది. ఇళ్ళకి వచ్చి 8 years అవుతుంది. పక్కన కొంచెం పెద్దగా ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇంటికి పోతున్నాము. ఇందులో పెద్ద ఇంటికి పోదామని ఖాళీ చేస్తున్నాం. ఈ ఎప్పుడు దిగుడు అని ఇబ్బంది అవుతుంది. 2nd floorలో ఉంటున్నాం. యాక్చువల్గా ఈ రూమ్లోనే అయితే లాస్ట్ 7 years నుంచి, అంటే నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి జాబులు చేసుకుంటే చెన్నైకి, బెంగళూరుకి వెళ్ళి
మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. సో ఇదంతా పెద్ద ఎమోషన్స్ అంతే దీంట్లోనే ఉన్నాయి. దానికన్నా మించి ఇగో నేనైతే ఈ ప్లేస్ని మస్తు మిస్ అవుతున్నా. ఇది ఇట్లా ఉంది కానీ నార్మల్గా వర్షాకాలం వచ్చిందనుకో మొత్తం పంట వేస్తారు. ఆ సిటీ సెంటర్లో ఇట్లాంటి ప్లేస్ అంటే అసలు మాకు వేరే దగ్గర మేము కట్టే రెంట్ కంటే ఎక్కువ కట్టినా కూడా ఇట్లాంటి ప్లేస్ దొరకదేమో. సో అది ఫైనల్గా అయితే మళ్ళీ 8 years తర్వాత నా రీసౌండ్ అయితే వినబడుతుంది. అంటే ఇన్ని రోజులు సామాన్లు ఉన్నాయి కాబట్టి అది ఏమంతా ఇది కాదు. యాక్చువల్లీ ఇంత పెద్ద రూమ్కి మా సామాన్లకి మొత్తంకి అది పోర్టర్లోనైతే 3000 చూపించింది, 3400 ఏమో చూపించింది. బట్ మేము ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకొని వేరే వాళ్ళని మాట్లాడుకున్నాం అనమాట, మోసే వాళ్ళని. సో ఇట్లయితే మాకు కొంచెం 2500లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అట్లా సేవ్ చేసేసుకున్నాం మనీ అయితే. సో అక్కడికైతే వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ ఎట్లుంది అండ్ ఆ రూమ్ టూర్ మొత్తం అయితే మీకు చూపిస్తా. లెట్స్ గో. హే గైస్, ఇగో ఫైనల్గా అయితే మన రూమ్ అయితే షిఫ్ట్ అయిపోయినాము. సో రూమ్ అయితే నేను చూపిస్తా ఎట్లా ఉందని చెప్పేసి. అరే ఎట్లుందిరా, నీకు నచ్చిందా? హే గాయ్స్, ఫైనల్గా అయితే మన కొత్త రెంటెడ్ హౌస్కి అయితే వచ్చేసినాము. ఇది మనకి 2 BHK రూమ్ అనమాట. సో ఇక్కడనైతే ఇది హాల్, కిచెన్, 2 bedrooms అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన పాత రూమ్ ఉంది కదా, అక్కడైతే అంతా కంజెస్టెడ్గా ఉండే, ఇదైతే కొంచెం స్పేషియస్గా ఉంది. ఇదైతే మా వాడు తమ్ముడు అశ్విన్. సో ఇక్కడ ఈరోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉంది కదా, సో అదైతే మేము ప్రొజెక్టర్లు అయితే చూస్తున్నాం ఈరోజు. సో ఇంకా రూమ్ అయితే చదువుకోలేదు కానీ మనకి మ్యాచ్ ఫస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంకో రూమ్. సో ఓవరాల్గా అయితే మన రూమ్ టూర్ అయితే ఇదే. ఏ గైస్, చూసిండ్రు కదా ఈరోజు మన డైలీ వ్లాగ్. నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్.